అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాయచోటి నియోజక ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పర్వదినం అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈరోజు రాయచోటి పట్టణంలో బండలాగుడు పోటీలను ఏర్పాటు చేసిన డాక్టర్ మదన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా సంక్రాంతి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పెద్ద పండగ. ఈ 3 రోజులు ప్రతి ఒక్క ఇంట్లో సుఖ సంతోషాలతో ఈ పండుగను జరుపుకుంటాం. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిగా జరుపుకుంటున్న సంక్రాంతి ఇది. గత 6 నెలల్లో ఎన్నో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించిన గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే 4 సంవత్సరాలు కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. రాయచోటి నియోజక ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పర్వదినం అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈరోజు రాయచోటి పట్టణంలో బండలాగుడు పోటీలను ఏర్పాటు చేసిన డాక్టర్ మదన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా సంక్రాంతి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పెద్ద పండగ. ఈ 3 రోజులు ప్రతి ఒక్క ఇంట్లో సుఖ సంతోషాలతో ఈ పండుగను జరుపుకుంటాం. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిగా జరుపుకుంటున్న సంక్రాంతి ఇది. గత 6 నెలల్లో ఎన్నో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించిన గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే 4 సంవత్సరాలు కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. రాయచోటి నియోజక ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పర్వదినం అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈరోజు రాయచోటి పట్టణంలో బండలాగుడు పోటీలను ఏర్పాటు చేసిన డాక్టర్ మదన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా సంక్రాంతి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పెద్ద పండగ. ఈ 3 రోజులు ప్రతి ఒక్క ఇంట్లో సుఖ సంతోషాలతో ఈ పండుగను జరుపుకుంటాం. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిగా జరుపుకుంటున్న సంక్రాంతి ఇది. గత 6 నెలల్లో ఎన్నో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించిన గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే 4 సంవత్సరాలు కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. రాయచోటి నియోజక ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పర్వదినం అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈరోజు రాయచోటి పట్టణంలో బండలాగుడు పోటీలను ఏర్పాటు చేసిన డాక్టర్ మదన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా సంక్రాంతి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పెద్ద పండగ. ఈ 3 రోజులు ప్రతి ఒక్క ఇంట్లో సుఖ సంతోషాలతో ఈ పండుగను జరుపుకుంటాం. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.